నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 41వ వార్డు డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను డివిజన్ ప్రజలు ఆశీర్వదించాలని 41వ డివిజన్ బీజేపీ అభ్యర్థి యానాల కరుణాకర్ రెడ్డి కోరారు. కమలం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 41వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యానాల కరుణాకర్ రెడ్డి ఆదివారం వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్థానికులతో కలిసి ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి అందరూ కృషి చేయాలని కోరారు. గత 40 ఏళ్లుగా వార్డులోనే ఉంటూ మమతా విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఎంతో మందికి విద్యను అందించామని తెలిపారు. తనను 41వ డివిజన్ నుండి కార్పొరేటర్గా గెలిపిస్తే వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కుటుంబంలో ఒక సభ్యుడి మాదిరిగా వ్యవహరిస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. తమ తండ్రి పేరుపై ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా సొంత నిధులు వెచ్చించి ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. 41వ వార్డును అభివృద్ధి చేయాలనే దృఢ నిశ్చయంతో నిస్వార్థ సేవ చేయాలనే భావనతో మాత్రమే తాను రాజకీయాలలోకి వచ్చానని, ప్రజలు తనను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, లోకనపోయిన రమణ ముదిరాజ్, పబ్బతి యాదయ్య, కానుగు కాటమయ్య, చిట్టిమల్ల సత్యనారాయణ, వెంకన్న, అనుదీప్, గంగాధరి శ్రీనివాస్, మహేందర్, వంశీ, పవిత్ర, నాగమణి తదితరులు పాల్గొన్నారు. డివిజన్ కార్పొరేట్గా బీజేపీ అభ్యర్థిగా నా పేరు యానాల కరుణాకర్ రెడ్డి. గత 30 సంవత్సరాల నుంచి ఈ ఆర్టీసీ కాలనీ ఏరియాలో మేము నివాసం ఉండి మమతా స్కూలు నిర్వహించినాము. ఈసారి మోడీ గారి నాయకత్వం సమర్థించడం కోసం బీజేపీ అభ్యర్థిగా ఈ ముందుకు రావడం జరిగింది. దయచేసి ఒకసారి అవకాశం ఇచ్చి భారతదేశ భద్రతకు మీరందరూ కూడా సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం అందరూ కూడా ముందుండి వార్డుకు 24 గంటలు అందరికీ అందుబాటులో ఉండి ఉన్నతమైన ఆలోచనలతోటి వార్డు సభ్యులు అందరికీ కష్ట నష్టాలు అందరికీ అన్నగా తమ్ముడుగా ఒక అక్కచెల్లందరినీ కూడా ఆదుకుంటానని మీ అందరికీ అన్ని సమస్యలకు ముందుండి మీ పరిష్కారానికి సూచిస్తూ నా సొంత వైఆర్ ఫౌండేషన్, మా నాన్నగారి ఫౌండేషన్ ద్వారా నిధులు కొన్ని కేటాయించి కూడా వార్డుని అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో, నిస్వార్థంతో మాత్రమే నేను ఈ రాజకీయంలో బీజేపీ భారతదేశాన్ని రక్షణగా ఉన్న మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించడం కోసం నేను ఒక సైనికుడిగా మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ మీ ఆశీర్వదించి ఈసారి 41వ వార్డు డివిజన్ని అభివృద్ధి చేసి, మన నల్గొండలో 48 డివిజన్లు ఉన్నాయి. 41వ వార్డు డివిజన్ మోడల్గా దీన్ని రూపుదిద్దాలని మీ అందరికీ నేను పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 41వ వార్డు నుండి మరి వాళ్ళ యానాల కరుణాకర్ రెడ్డి గారిని మరి బలపరిచి వారి అభ్యర్థి బలపరిచి వాళ్ళ మరి ఘనంగా మరి ఇవాళ ఓట్ల కోసం అని చెప్పని మరి ర్యాలీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఇవాళ రాష్ట్రంలోనే మరి సోదరుడు చెప్పినట్టుగా మరి ఒక మోడల్ మరి నల్గొండ పట్టణంగా మరియు 41వ వార్డుగా మరి తీర్చిలో ఎలాంటి ఇది లేదు కాబట్టి ఒక్కసారి ఇన్ని రోజులు ఎన్నో పార్టీలు గెలిచారు కానీ దేశం కోసం ధర్మం కోసం ఈసారి మరి బీజేపీకి పట్టం కట్టని చెప్పని కూడా సవినయంగా ఓటర్ని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 41వ డివిజన్ నుండి యానాల కరుణాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీరు గతంలో విద్యా సంస్థలను నల్గొండ పట్టణంలో నిర్వహించి ఎంతోమంది విద్యార్థులను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దినారు. అలాగే పట్టణంలో ఎంతోమంది నిరుపేదలకు కూడా తన ఆర్థికంగా వారికి సహకారం అందించారు. ఈరోజు పట్టణంలో ఎక్కడ చూసినా కూడా బీజేపీకి విశేష ఆదరణ ఉంది. మేము తొలి మేయర్ పీఠాన్ని ఈరోజు బీజేపీ కైవసం చేసుకోబోతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది.